ప్రైజ్ ద లార్డ్. ఇంకోసారి ప్రైజ్ ద లార్డ్. సెకండ్ టైం వినిపిస్తుంది గట్టిగా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హౌ మెనీ ఫీల్ ఆర్ హ్యాపీ? ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వర్తమానము చూడుడి. ఈరోజు వర్తమానము చూడుడి. కొద్దిగా బేస్ తగ్గిస్తాం. చెక్. థ్యాంక్ యూ లార్డ్. ఫోర్త్ వదిలేసి థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈరోజు వర్తమానం ఏంటి? గట్టిగా. 1 John chapter 3 verses 1. మొదటి యోహాను 3వ అధ్యాయము 1వ వచనము. 1 John chapter 3 verses 1. chapter 3 verse 1. 3:1. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఫస్ట్ వర్స్ మళ్ళీ చదువు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు. ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. ఫస్ట్ వర్స్ లో సిస్టర్ ఆయన ఏ పార్టీ ప్రేమను చూయించున్నాడో అది. థర్డ్ చాప్టర్ ఫస్ట్ వర్స్. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడు. తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. ఏం చూడాలి? ఎన్నని చూడాలి? ఎందుకు చూడాలి? చూస్తే మనకేమొస్తుంది? చెప్పండి. మనం దాంట్లో అనుభవించేది ఏంటి? దేవుని ప్రేమ. ఓకే. ఇంకా ఓకే, అది చూడాలా? మన జీవితంలో జరిగే కార్యాలు ఏంటో మనం చూద్దాం. ఓకే, చూడండి. ఎర్లీ మార్నింగ్ ఇట్లా వినిపించింది అనుకోండి, మీరు పొద్దున లేవగానే ఏం చేస్తారు? చల్లటి గాలి, మంచి వెదర్, పక్షులేమో కై కుయ్ ఇలా మొత్తుకుంటుంది, రైట్? మీరు పొద్దున లేవగానే బయటికి వచ్చిన తర్వాత ఈ సౌండ్ వినిపించినప్పుడు క్రైస్తవులు ఏం చెప్తారు? ప్రశాంతంగా. ఎందుకు?
క్రియేషన్ ఏం చేస్తుంది? దేవుని స్తుతిస్తుంది. క్రియేషన్ ఏం చేస్తుంది? దేవుని స్తుతిస్తుంది. క్రైస్తవులము మనము మార్నింగ్ లేవగానే ఈ స్వరం విన్న తర్వాత అబ్బా ఎంత గొప్ప దేవుడు అని ఫస్ట్ మన దృష్టి ఎక్కడ వెళ్తుంది? దేవుని మీద. ఎందుకు? దేవుడు అంత చక్కగా వాటిని క్రియేట్ చేస్తాడు. ఆ స్వరం అబ్బా. చాలామంది కోకిలని అనుకుంటూ ఉంటారు, బికాస్ స్వీట్ వాయిస్ ఉంది కాబట్టి. ఈ వాయిస్ వినగానే ఫస్ట్ మనం అబ్బా ఎంత ఆనందంగా దేవుని స్తుతిస్తుందో చూడండి, ఎంత చక్కగా దేవుని స్తుతిస్తుందో చూడండి అని మనం చెప్తాము. కానీ అదే మార్నింగ్ మనము లేచిన తర్వాత ఆ స్వరంతో మనం స్తుతించాము. ఆ స్వరముతో దేవునితో మనము ప్రభువా నీకు వందనాలు తండ్రి, ఈరోజు నాకు మంచి హెల్త్ని, ఆరోగ్యాన్ని నాకు కలిగజేస్తావు ప్రభువా. ఈరోజు లేస్తానో లేదో అనేది కూడా నాకు తెలీదు, కానీ నేను లేచాను, నీ నామానికే మహిమ కలుగును గాక అని ప్రతిరోజు చెప్తున్నామా? ఇవి ప్రతిరోజు స్తుతిస్తున్నాయి. మరి ప్రతిరోజు స్తుతిస్తుంది. ఎక్కడుంటుందో, ఎక్కడి నుండి వస్తుందో, తిరిగి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలీదు. కానీ వచ్చిన వెంటనే ఏం చేస్తుంది? దేవుని స్తుతిస్తుంది. మనం ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో మనకు చాలా బాగా తెలుసు. తెలిసినా మనం స్తుతించాము. నాకు ఒక 2-3 మెంబర్స్ 3 మెంబర్స్ కావాలి, 3 కావాలి. రండి రండి. ఇటు ఇంకొకరు. బాప్తిజం ఇచ్చే యోహాను. బాప్తిజం ఇచ్చే యోహాను. యోహాన్ శిష్యులు. ఇది యేసయ్య. నేను మాట్లాడతాను, నువ్వు యాక్టింగ్ చేయాలి. నీ శిష్యులు. ఓకే. బాప్తిజం ఇచ్చే యోహాను శిష్యులతో అంటున్నారు, ఒరేయ్ రండ్రా, నాకు నేను చెప్పింది వాస్తవమే. ఆయనే మెస్సయ్య. కానీ ఎందుకో నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఒక్కసారి ఆయనను వెంబడించి ఆయన నివాస స్థలాన్ని చూడండి. నువ్వు కాదు, శిష్యులు వెంబడించే వాళ్ళు డైరెక్ట్ వెళ్తారా? దాక్కుంటే వెళ్ళాలి. మీరు దాస్తూ చూస్తున్నారు ఇప్పుడు యేసయ్య నడుస్తూ వెళ్తున్నారు, వీళ్ళు దాస్తూ చూడాలి యేసయ్యని. ఎప్పుడైతే యేసయ్య వాళ్ళని గమనిస్తారో తిరిగి శిష్యులతో అంటున్నారంట, ఏమైంది, ఏం సంగతి, నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు? ఇప్పుడు వీరు దాక్కుంటా యేసయ్యని చూశారు. ఇప్పుడు యేసయ్య వాళ్ళని పట్టేసరికి ఏం చెప్పాలో తెలియక 1 నిమిషం పాటు ఆగి, బోధకుడా మీరు ఎక్కడుంటారు, మీరు ఎక్కడ పడుకుంటారు, మీరు నివసించే స్థలం ఎక్కడా? చెప్పేసరికి యేసయ్య ఒక మాట అంటున్నాడు, వచ్చి చూడుడి. హల్లెలూయా. వచ్చి
చూడుడి. సరే కూర్చోండి. ఎంతమందికి చూడాలని అనిపిస్తుంది? అదని కాదు. మీరు ఆఫీస్లో ఉన్నారు, మీరు బుక్ చేసిన ప్రోడక్ట్ ఇంటికి వచ్చేసింది. అమెజాన్లో బుక్ చేశారో, మరి స్నాప్డీలో ఏదో బుక్ చేశారో, ప్రోడక్ట్ ఇంటికి వచ్చేసింది. ఎంతమంది ఆ ఎక్సైట్మెంట్లో వెయిట్ చేస్తుంటారు, అబ్బాబా ఎప్పుడెప్పుడు ఆఫీస్ అయిపోతుంది, ఎప్పుడెప్పుడు నేను చూడాలి. ఎక్సైట్మెంట్లో నువ్వు ఆల్రెడీ చూసిందే, ఒరిజినల్గా ఎలా ఉంటుందో ఎప్పుడెప్పుడు చూడాలి మనం ఎదురు చూస్తూ ఉంటాం, రైట్? కానీ ఇది లోకానుసారంగా, ఆత్మీయంగా ఏం చూడాలి, ఆత్మీయంగా ఎందుకు చూడాలి, ఆత్మీయంగా చూస్తే మనకేమొస్తుంది అనేది మనం తెలుసుకుందాం. చూసే వాటిని పరిశుద్ధంగా చూడాలి, ఎందుకంటే మనము పరిశుద్ధపరచబడ్డాం కాబట్టి. మన సొంత క్రియలతో కాదు, మన సొంత ఆలోచనలతో కాదు, మన సొంత పనులతో కాదు. యేసయ్య ఒక సొంత రక్తాన్ని బట్టి మనల్ని కొన్నాడు కాబట్టి, ఆ రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరచబడ్డాడు కాబట్టి, మనము చూసే వాటిని కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఏది పడితే అది చూడొద్దు. ఒకసారి 119వ కీర్తన 37వ వచనం చదువుదాం. సామ్స్ 119 వర్సెస్ 37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. ఇప్పుడు శిష్యుడు ఏమంటున్నారు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నుని ఎందుకు త్రిప్పివేయాలి? చెప్పాలి. ఎందుకు త్రిప్పివేయాలి? అవి మనకు నువ్వెందుకు తిప్పుకోవు? అదే ప్రభువా, వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కంటిని తిప్పు. ఎందుకు ఆయన తిప్పాలి? ఆయన ఎందుకు తిప్పాలి? నీ కాలు చేతులు ఉన్నాయిగా, నీ కన్నులేగా. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఎలా అయితే ప్రార్థిస్తున్నామో అలా మనం నడుచుకోవాలి. ప్రార్థన చేస్తానే దేవుడు అన్ని చూసుకుంటాడు మనం కూర్చుంటే అవుతుందా? కాదు. ప్రార్థన చేస్తాడు, నేను పనికి పోయే అవసరం లేదు, ప్రార్థన చేశానుగా మా ఇంటికి అన్ని వచ్చేస్తుంది అంటే అవుతుందా? కాదు. తప్పనిసరిగా మనం పని చేయాలి, ప్రార్థన చేయాలి, పని కూడా చేయాలి. అప్పుడే నీకు మంచి ఆహారం. సో ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. ఇప్పుడు 18వ అధ్యాయం చదవండి సిస్టర్, అదే చాప్టర్లో 18th వర్స్. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము. ఇక్కడ తిప్పివేయమంటున్నాడు, అక్కడ నా కళ్ళు ఏం చూడాలని తెరవమంటున్నాడు? అవే చూడాలి. అంటే ఇక్కడ తప్పుదేదో వేరే కనిపిస్తుంది కాబట్టి ఆయన ఏమంటున్నాడు? వాటిని తిప్పివేయండి. కానీ 18వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఆశ్చర్య కార్యాలు చూసేటట్టు నా కళ్ళని తెరవండి. అంటే ఆశ్చర్య కార్యాలు చూడడానికి మన కళ్ళు మూతబడ్డాయి. వ్యతిరేకమైనవి చూడ్డానికే మన కళ్ళు తెరవబడింది. అంత స్పష్టంగా ఉంది. ఆశ్చర్య కార్యాలు నేను చూడాలంటే నా కళ్ళు తెరవాలి. ఈరోజు ప్రతి ఒక్కరి కళ్ళు తెరవబడును గాక. Let you see the amazing miracles of God. Hallelujah.
ఆయన అంటాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉన్నాను, మారలేదు. నేను మనిషినా మారడానికి? మొన్న చేసింది, నిన్న చేసింది, ఈరోజు కూడా చేస్తాను, రేపు కూడా చేస్తాను, ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాను. నమ్ముట నీ వశమైతే ఎల్లప్పుడూ నేను ఒకే రీతిగా ఉన్నా. నీ నమ్మకాన్ని బట్టి నన్ను మీరు మారుస్తున్నారు. అంటే మన నమ్మకాన్ని బట్టి మనం యేసయ్యను చూస్తున్నాం. యేసయ్య చేస్తాడా లేదా? ఆయన చేసే దేవుడు, తప్పనిసరిగా చేస్తాడు. కానీ నీ నమ్మకం ఎలా ఉంది? చేస్తాడో లేదో, ఇస్తాడో లేదో, అది అవుతుందో లేదో, అది జరుగుతుందో లేదో. దట్ ఈస్ యువర్ ఫెయిత్, దట్ ఈస్ యువర్ బిలీవ్. నువ్వు అలా నమ్ముతున్నావు కాబట్టి యేసయ్య నీకు అలానే కనిపిస్తాడు. ఇప్పుడు ఆర్సీ క్యాథలిక్స్ ఉంటారు, యేసయ్యని బాలుడుగా చూస్తారు, వాళ్ళకి అలానే కనిపిస్తాడు. ఇన్ఫెంట్ జీసస్ అంటారు. ఇన్ఫెంట్ జీసస్ ప్రే ఫర్ us అంటారు. ఎందుకు? వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళకు యేసయ్య పెరిగింది వాళ్ళు చూడలేదు. హిస్ గ్రోన్ అప్ నా. వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాడు? చిన్న అబ్బాయిలా. సో నేనేం చెప్తున్నానంటే, నీ నమ్మకాన్ని పెంచండి. నువ్వు ఏదైనా చూడాలంటే, నీ జీవితంలో దేవుని క్రియలు నువ్వు చూడాలంటే, అనుభవించాలంటే నువ్వేమి చేయాలి? నీ నమ్మకాన్ని పెంచుకోవాలి. హల్లెలూయా. ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. ఈ నమ్మకం ఎలా పెరగబడుతుంది? వినుట వలన విశ్వాసము కలుగును. ఏం వినుట వలన? వినుట క్రీస్తు యేసు వలన. క్రీస్తు యేసు గురించి వినండి, నీ విశ్వాసం పెరుగుతుంది. వ్యర్థమైన మాటలు కాదు. వ్యర్థమైన మాటలు చూడ్డానికి నాకు టైం లేదు ప్రభువా, నా కంటిని తిప్పివేయండి చెప్పండి. నీ క్రియలు చూడ్డానికి నా కళ్ళని. గొప్ప భక్తుడు ఏమంటున్నాడు? నీ క్రియలు చూడాలని నా కళ్ళు తెరవండి. అంటే మనకు క్రియలు కనిపిస్తాయి ఏమంటే ఏమైనట్టు ఆత్మీయ నేత్రము మూతబడింది. ఈ ఆత్మీయ నేత్రము తెరవబడాలంటే మనం ఆత్మీయంగా సహకరించాలి దేవునికి. అమ్మ పైన కూర్చోండి చైర్ మీద. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు భక్తుడు అంటున్నారు, నేను అలాంటి మహాక్రియలు చూడడానికి నా కన్ను తెరవుము ప్రభువా. మన కళ్ళు మన దేహానికి దీపాలంట. ఏంటి? మన కళ్ళు కన్ను చెడు వాటిని చూడొద్దు. చెడు వాటిని చూస్తే ఏమవుతుంది? దేహం అంతా చెడిపోతుంది. మొన్న చెప్పాను కదా నేను, పంచేంద్రియాలు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒక్కటిగా 4 ఫ్రీ. మన కళ్ళు, అందుకే ఆయన చూడండి చేతిని కాళ్ళని నోరుని పోల్చలేదు. నువ్వు కన్నుతోని చూసినా నువ్వు పాపం చేసినట్టే అన్నాడు. నువ్వు విన్నా అని చెప్పొచ్చు కదా, నువ్వు మాట్లాడినా అని చెప్పొచ్చు కదా. సో పవర్ఫుల్. అందుకే అంటాడు, చూడుడి. దేన్ని చూడాలి, ఎందుకు చూడాలి, చూస్తే మనకేం కలుగుతుంది అనేది మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. నీ కళ్ళు పవిత్రపరచబడింది కాబట్టి పవిత్రమైన వాటినే మనం చూడాలి. ఇలా ఈ కాలంలో మనం చూస్తున్నాం ఏమేం జరుగుతుందని. 3 years పాప, 9 months బేబీ, 6 years పాప. ఎందుకు జరుగుతుంది? వ్యర్థమైనది చూస్తున్నాం కాబట్టి. పవిత్రమైనది చూస్తే ఆ బిడ్డలను మనం పవిత్రంగానే చూస్తాం, తప్పు చూపుతో మనం చూడం. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడడానికి ప్రభువా నా కళ్ళని తిప్పివేయండి. టర్న్ ఆఫ్ మై ఐస్ ఫ్రమ్ ద వేస్ట్ పార్టికల్స్.
from the ways things. Turn off my eyes. And open though my eyes to see greater miracles and greater glory of God. This is why a Christian is created for. To see His glory, to keep glorifying His mighty name. Hallelujah. ఒక క్రైస్తవుడు సృష్టించబడ్డాడంటే ఎందుకు? వ్యర్థమైన వాటిని కాదు చూడడానికి. దేవుని మహిమని అనుభవించి దేవునికి లోబడి ఉండి దేవుని నామాన్ని మహిమపరచుటట్టు. ఫస్ట్ పాయింట్, మనము దేవుని పిల్లలుగా పిలువబడినట్లు యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. ఫస్ట్ జాన్ చాప్టర్ 1 verse 12. జాన్ చాప్టర్ 1 verse 12. తన్ను ఎందరు అంగీకరించిరో, తనను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అంటే ఈ వాక్యానికి అర్థం ఏంటి? ఇంకొక మాట ఉంటుంది, He came for His own, but His own received Him not. He came for His own అంటే ఓన్ ఎవరు? మనం కాదు, యూదులు. నిన్న రాత్రి నేను చెప్పాను, యూదులు ఏం చేశారు? దేవుణ్ణి యేసయ్యను అంగీకరించలేదు కాబట్టి పగలు పుట్టించారు. అరే అది వ్యతిరేకంగా బోధిస్తున్నారా, మీరు అది కూర్చొని వింటున్నారా? ఇంకా లేవండి. రాయలతో కొట్టారంట పౌల్ని, రాయలతో కొట్టారంట. వాక్యం వింటూ ఎప్పుడైతే వీరు పగలు పుట్టించారో రాయలతో తీసుకొట్టారంట. But Jesus says, I came for my own, but my own received me not. నా జనులు నన్ను అంగీకరించలేదు, కానీ ఎందరైతే నన్ను అంగీకరించారో, ఎందరైతే నా నామాన్ని బట్టి విశ్వసించారో వాళ్ళు నా పిల్లలు. ఇప్పుడు మనం ఆయన పిల్లలు. అప్పుడు కాదు, ఇప్పుడు. 11th verse. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. హల్లెలూయా. ఈ పాట ఉంటుంది కదా, నేనెందుకని నీ సొత్తుగా మారి తిని, నీ సొత్తుగా నేనెందుకు మారినా అని నువ్వు ప్రశ్నించేటప్పుడు దేవుని సమాధానం అది. చదవండి సిస్టర్, మళ్ళీ మాట. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. నేను ఎందుకని నీ సొత్తుగా మారాను, ఎందుకు ప్రభువా అని మనం ప్రశ్నించినప్పుడు యేసు అంటారు, నా రక్తము పెట్టి మిమ్మల్ని కొన్నాను కాబట్టి మీరు నా సొత్తు. మీరు అనుకున్నా అనుకోకపోయినా మీరు నా సొత్తు. ఎందుకు? నేను కొనుక్కున్నాను కాబట్టి. నా రక్తము పెట్టి మిమ్మల్ని కొన్నాను కాబట్టి మీరు నా సొత్తు. కాబట్టి ఆదాము నుండి అబ్రహాం వరకు దేవుడు అందరినీ ఒకే దృష్టితో చూశాడు. ఆదాము నుండి అబ్రహాం వరకు దేవుడు అందరినీ ఒకటే దృష్టిగా చూశాడు. ఆ తర్వాత దేవునికి అనిపించింది, ఈ నరులు ఇంకా మారరు, ఈ నరులు ఇంకా మారరు, కాబట్టి వీళ్ళు చెడిపోయారు, ఈ లోకం చెడిపోయింది,
ఎల్లప్పుడూ చెడిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళతో మనకు ఇంకా పని లేదు, వీళ్ళతో ఇంకా మనకు పని లేదు. వీళ్ళతో ఆ ఒక్క సంబంధాన్ని మనం విరగొట్టుకోవాలి. వీళ్ళతో ఇక అనవసరము అని ఏం చేశారు తెలుసా? ఎప్పుడైతే వీళ్ళతో అనవసరము అనుకున్నారో అప్పుడు ఒక భాష, నాకంటూ ఒక భాష ఉండాలి, నాకంటూ కొంతమంది నా జనులు ఉన్నారని పర్సనల్గా ఎన్నుకున్నాను. ఒకటే భాష అప్పుడు నుండి పర్సనల్గా ఎన్నుకున్నారంట. ఆదికాండము 11వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 11వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండి అని అనుకున్నారు. నేను చెప్పాను కదా, ఆదాము నుండి అబ్రహాము వరకు దేవుడు అందరినీ ఒక్కటే దృష్టితో చూశారు. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు కొన్ని లెక్కలు చేయడం మొదలు పెట్టారో ఇక దేవుడు ఎవరితో మాట్లాడుతున్నట్టు, అక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? మనము వెళ్ళి వాళ్ళ భాషలని తారుమారు చేద్దామని అంటున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? మనమంటే ఎవరు? త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధ అని అంటారు. చదవని సిస్టర్ వర్సెస్ బాగుంది. ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో, ఎక్కడి నుండి దిగిపోయి? పరలోకము నుండి. ఒకవేళ యెహోవా దేవుడు ఒక్కడే ఉంటే నేను దిగిపోయి చేస్తానంటాడు. మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకునేను. ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. 11వ చాప్టర్ వరకు దేవుడు చూశాడు. ఓపిక పట్టారు. వాళ్ళని చూడలేక పదండి వెళ్ళి వీళ్ళ భాషలని తారుమారు చేద్దాం, ఒకని భాష ఒకనికి అర్థం కావద్దు అంటే ప్రజలు ఎంత ఘోరంగా చేసినట్టు. హల్లెలూయా, ఆమేన్. అయినది ఎట్టి ప్రేమ అయినది. యోహాను సువార్త 3వ అధ్యాయము తెలిసిందే, 16వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుని, ఆయన కేవలము లోకాన్ని ప్రేమించలేదు, దాంతో పాటు రుజువుగా కూడా ఆయన ప్రేమను చూపించున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుని నేను ప్రేమిస్తున్నాను, రుజువేంటి? వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యు లవ్ గాడ్? సిలువ ఎక్కుతావా? బూడిద రాసుకుంటావా? రుజువేంటి? అని అంటాడు, నేను లోకాన్ని ఎంతో ప్రేమించాను గనుక నా సొంత కుమారుణ్ణి
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాగా కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు ఓకే విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు. ఎందరైతే ఆయన మీద విశ్వసిస్తారో, యేసయ్య మీద, వాళ్ళు నశింపబోరు. దే విల్ నాట్ బి డిస్ట్రాయిడ్. ఇది నేను ముద్ర వేసి చెప్తాను. యు విల్ నాట్ బి డిస్ట్రాయిడ్ అంటిల్ యు రిమెంబర్ దిస్ వర్డ్. ప్రభువా, నీ వాక్యం సెలవిచ్చుంది, ఎందరైతే ఆయన నామాన్ని బట్టి విశ్వసిస్తారో వాళ్ళు నశించిపోరన్నారు కదా ప్రభువా. నాశనం అవుటకు వీల్లేదు. నేను నాశనం అవ్వను. యేసు నామంలో నేను నాశనం అవ్వలేను. నాశనము చేస్తున్న ఆ సాతాను క్రియలు యేసు నామంలో ఇప్పుడే లయమైపోను గాక, నాశనం అయిపోను గాక అని మీరు గట్టిగా, బోల్డ్గా, స్ట్రాంగ్గా ఎప్పుడైతే వాక్యాన్ని పట్టుకొని, ఇదిగో నీ వాక్యం ఇలా చెప్తుంది కదా, నీ వాక్యం ఇలా చెప్తుంది కదా, నేను ఈ వాక్యాన్ని నమ్ముతున్నాను. నేను ఎవరిని నమ్మను, ఈ వాక్యాన్ని నమ్ముతాను. ఈ వాక్యము గనుక నిజమైతే నేను నశించిపోను. ఇఫ్ ద వర్డ్ ఇస్ ట్రూత్ అంటే ఎవరిని ప్రశ్నిస్తున్నట్టు మనము? నువ్వు నిజమైన దేవుడైతే, వాక్యాన్ని పక్కన పెట్టి, నువ్వు నిజమైన దేవుడైతే నేను నశించిపోను. ఎందరైతే ఆయన మీద విశ్వసిస్తారో, వాక్యమే దేవుడు కదా. నేను నీ మీద విశ్వాసంతో ఉన్నాను, విశ్వాసం పెట్టుకున్నాను. దేనికి? నాకు 2017లో ఒక ఎస్ఐ ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయించుకొని నెక్స్ట్ డే తన వైఫ్ని పంపించారు. 500 రూపీస్ ఆఫరింగ్ ఇచ్చి ఒక లెటర్ ఇచ్చారు. 500 రూపీస్ ఆఫరింగ్, మా వైఫ్ ముందే నవ్వుతుంది. 500 రూపీస్ ఆఫరింగ్ ఇచ్చి ఒక లెటర్ ఇచ్చి పంపించారు. లెటర్ ఓపెన్ చేశాను. ఆయన అన్నారంట, బ్రదర్ పర్సనల్గా మాత్రమే చదవాలి, నీ ముందు చదవద్దు అన్నారంట. ఈమెకి తెలుసు స్టోరీ ఏందో. సరేని ఆ లెటర్ తెరిచి చూస్తే ఇతను కానిస్టేబుల్ని ప్రేమిస్తున్నాడంట. అక్కడ వినండి, మన పంజగుట్ట సర్కిల్ సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ ఎస్ఐ ఆయన కానిస్టేబుల్ని ప్రేమిస్తున్నాడు. ఆమె మాట్లాడతలేదు, కానిస్టేబుల్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఈ కానిస్టేబుల్ అమ్మాయి ఇంకొక కానిస్టేబుల్తో మాట్లాడుతుంది, ఈయనతో మాట్లాడతలేదు. ఈయన అన్నం తింటలేడంట ఇంట్లో. ఒక వారం అయిపోయింది బ్రదర్, ఈయన అన్నం తింటలేడు, ఆమె మాట్లాడేలా ప్రార్థన చేయండి అని అమ్మగారు చెప్తున్నారు. పాపం ఆమె బాధ, ఏం చేద్దాం, కొడుతున్నాడంటే ఇంట్లో. నేనేమని ప్రార్థన చేయాలంట? ఆమె ఈయనతో మాట్లాడాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ ఇల్లీగల్. ఈ ఇల్లీగల్కి నేను ప్రార్థన చేయాలా? ఇల్లీగల్ గురించి దేవుని వాక్యాన్ని బట్టి, దేవా నేను నాశనం అవ్వద్దు, ఇది జరగాలంటే నువ్వు నాశనం అయిపోతావు యేసు నామములో, అవ్వాల్సిందే. అదొక మాటనా? అది కూడా ఇంకా లెటర్ భార్యతో ఇచ్చి పంపిస్తున్నాడు. రిటర్న్ ఇచ్చాను, 500 వద్దు, నీ లెటర్ వద్దు, తీసుకెళ్ళి. దాని మీద నుండి ఇది ఆఫరింగా? ఏం సిస్టర్ మీరు కూడా? ఎంతో చెప్పాను బ్రదర్. ఆయన అంటాడు, పాస్టర్లు అంతే తీసుకుంటారులే, 500 చూపి తీసుకుంటారు అన్నట్టు. ఈ లెటర్తో పాటు 500 ఆయనకి ఇచ్చేయండి, చెప్పండి అది ఏ కాలము అది జరగదు, నా ప్రభు ఇప్పుడే ఆపేస్తున్నారు వాటిని. ఆయన 500 ఇచ్చినా 5 కోట్లు ఇచ్చినా అది జరగదు. ఆ రోజు నుండి మాటలు లేదు. సో మనము పవిత్రమైన వాటిని గురించే మనము ఎదురు చూడాలి, ప్రార్థన చేయాలి. వ్యర్థమైన వాటి గురించి కాదు. ప్రభువా నా గర్ల్ ఫ్రెండ్ మాట్లాడతలేదు, ఆమె మాట్లాడేటట్టు చెయ్యి, నీ వాక్యం చెప్తుంది కదా, అడిగే వారికి అన్నీ అనుగ్రహింపబడుతుందని. ఇదిగో అడుగుతున్నాను నా గర్ల్ ఫ్రెండ్ని, నా బాయ్ ఫ్రెండ్ని. వాట్ టైప్ ఆఫ్ ప్రేయర్ ఇట్ ఈస్? అందుకే అంటున్నాను కదా దావీదు భక్తుడు,
వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళని తిప్పివేయము. అది వచ్చినా రాకపోయినా ప్రభువా, నీతో నేను జత కలిగి ఉన్నానా అది చాలు. ఆటోమేటిక్గా జరగాల్సింది జరుగుతుంది నా జీవితంలో. హల్లెలూయా. నేను ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయింది, నేను సూసైడ్ చేసుకుంటా, ప్రభు కూడా ఏం చేస్తలేడు. Amen. Hallelujah. If you are connected to God, if your bonding is very close to God, నువ్వు ఊహించకుండానే ఆయన చేసేస్తాడు. నీకు ఏది పర్ఫెక్టో చూడండి. ఆయన అంటాడు, నేను ఈ లోకాన్ని ప్రేమించాను. ఆయన ప్రేమ ఉట్టి ప్రేమ కాదు, ప్రాణం పెట్టే ప్రేమ, రక్తంతో కొనే ప్రేమ, నిన్ను పరిశుద్ధంగా మార్చే ప్రేమ, నిన్ను నీతిమంతునిగా మార్చే ప్రేమ ఆయన ప్రేమ. అంత గొప్ప ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు నువ్వు నాశనం అవడము ఆయన చిత్తమా? దేవుని చిత్తమేమో నేను చనిపోతున్నా. దేవుని చిత్తమేమో ఇది నేను నాశనం అవడము, అందుకే నేను నాశనం అవుతున్నా. దేవుని చిత్తము నాశనం అవటం కాదు, నేను సృష్టించింది దేవుడు నిన్ను ఘనపరచడానికి, నిన్ను లేవనెత్తడానికి. హల్లెలూయా. ఫర్ యూ టు బి బ్లెస్డ్ ఇన్ దిస్ వరల్డ్, యు వర్ క్రియేటెడ్ టు బి బ్లెస్డ్, to be fruitful, to be multiplied. If you're not fruitful, if you're not blessed, if you're not multiplied, then you need to check your relationship with God. There is a strong wall between you and God, which is striking your blessing, which is striking your God's glory to shine upon your life. You need to check it. You need to check it. And once you shout upon the Lord, the wall will be destroyed. హల్లెలూయా. వ్యర్థమైన వాటి గురించి కాదు మనం ప్రార్థన చేసేది. ప్రభువా, టీవీ అనుకున్న టీవీ వచ్చేయాలి, యేసు నామములో టీవీ వచ్చేయాలి, ఫ్రిడ్జ్ అనుకున్న వచ్చేయాలి. అది కాదు మన ప్రార్థన. దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నామా? టీవీ ఏంటి, ఇల్లుతో టీవీతో పాటు, ఫ్రిడ్జ్తో పాటు, సోఫాతో పాటు ఇల్లే వచ్చేస్తుంది నీకు యేసు నామములో. ఒక ఫ్యామిలీ ఇల్లు లేదు, వాళ్ళకి సేవ చేస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్. కేరళలో జరిగిన సంగతిని వైఫ్ ఒక పేపర్లో రాసి పెట్టుకుందంట, మాకు ఇల్లు ఉంటే ఇలా ఉండాలి ప్రభువా, ఇంత పెద్ద ఇల్లు ఉండాలి, ఇలా జాగ ఉండాలి, ఇలా మేము ఉండాలి అని రాసి పెట్టుకుంది. సేవ చేయడానికి బండి కూడా లేదు, సైకిల్లో వెళ్తున్నారు. అప్పుడే రాసి పెట్టుకుని రోజు దాని మీద చేయబెట్టి ప్రార్థన చేసిందంట. ప్రభువా, నువ్వు నెరవేర్చే దేవుడు కదా, నీ సేవ మేము చేస్తున్నాం కదా, భారంగా చేస్తున్నాం ప్రభువా, మా భారాన్ని తీర్చి ఇదిగో మేము ప్రార్థిస్తున్నాం. ఆఫ్టర్ 11 years ఒక ఫ్యామిలీ వాళ్ళతో ప్రార్థన చేయించుకున్నారంట. 2 acres ల్యాండ్, ఇంత పెద్ద ల్యాండ్లో ఇంత పెద్ద ఇల్లు కావాలి మాకని ప్రార్థన చేసుకో. 11 years తర్వాత ఈ ఫ్యామిలీ వీళ్ళకి కనెక్ట్ అయ్యి ప్రార్థన చేయించుకున్న తర్వాత వాళ్ళకి ఏదో గొప్ప జరిగింది. వీళ్ళు యుఎస్లో సెటిల్ అయి ఉన్నారు. అయితే వీళ్ళకు ప్రార్థన చేసి జరిగింది కాబట్టి వీళ్ళేం చేశారంటే, వీళ్ళకి గిఫ్ట్గా ఇండియాలో ఉన్న ల్యాండ్, ఇల్లుతో సహా ల్యాండ్ గిఫ్ట్గా ఇచ్చారంట. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది పాస్టర్ గారు అన్నారంట. ఏంటి ఆ సర్ప్రైజ్? మీరు రండి, మేము వస్తున్నాము, ఒక 3 daysలో మేము దిగుతాము, దాని తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తామన్నారట. దిగిన వెంటనే వీళ్ళ దగ్గర వచ్చి ప్రార్థన చేయించుకొని లంచ్ చేసుకొని వెళ్దామన్నారట. వెళ్ళేసరికి చూసేసరికి 2 acres ల్యాండ్లో పెద్ద ఇల్లు చూపించి వాళ్ళు అనుకుంటున్నారంట ఆ ల్యాండ్ గురించి, ఆ ఇల్లు గురించి ప్రార్థన చేయండి, ఇది మీకే అని కీసిస్తున్నారు, దిస్ ఇస్ ఫర్ యూ అన్నారంట. నాకు ఒక 2-3 months టైం ఇస్తే ఈ ఇంటిని రెనోవేషన్ కూడా చేసిస్తాం మేము అని చెప్పారు. ఇమ్మీడియట్గా ఆ దైవ సేవకురాలు బుక్ తీసి చూపించిందంట, డయాగ్రామ్ వేసుకుంది. నేను ఇలా 11 years బిఫోరే నేను డయాగ్రామ్ వేసుకొని ప్రార్థన చేస్తున్నాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. మేబీ ఇట్ ఇస్ టేకింగ్ టైం, ఆలస్యం అవుతుందేమో, కానీ తప్పనిసరిగా నా దేవుడు నెరవేరుస్తాడు. నెరవేర్చే దేవుడు ఆయన పేరు గాడ్ ఆఫ్ ఫుల్ఫిల్లర్. I said last day before Easter Friday,
Friday or 30th. I said he's fulfilling something. Yesterday, God a fulfiller. He's fulfilling something. ఆయన మన జీవితంలో ఏదో నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. 11 years అయినా, 15 years అయినా, 10 years అయినా, 5 years అయినా తప్పనిసరిగా దేవుని మీద ఆధారపడు. నీ జీవితంలో ఆయన చేసే కార్యాలు గొప్పవి. హల్లెలూయా. ఊహించని విధముగా నిన్ను ఆశీర్వదిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏదో ఊహిస్తున్నావేమో, నాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటే చాలు ప్రభువా అని ఊహిస్తున్నావేమో. నువ్వు ఆధారపడు. డబుల్ ఏంది, ట్రిపుల్ స్టోర్ ఇస్తాడేమో, ఎవరికి తెలుసు. ఆయన ఇచ్చే దేవుడు, తీసుకునే దేవుడు కాదు. అందుకే తన సొంత కుమారుణ్ణి పంపించాడని రాయబడలేదు, ఇచ్చాడు అని ఉంటుంది. చదవండి క్లియర్గా సిస్టర్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయనను తీర్పు తీర్చుటకు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే. చాలు సిస్టర్, ఇంగ్లీష్ లో ఉంటది. ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్, హీ సెంట్ అని లేదు, హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్. ఆయన ఇచ్చే దేవుడు. ఇంత గొప్ప కుమారుణ్ణి ఇచ్చాడంట, నీకు వేరేది ఇయ్యడా? విశ్వసించాలి. దేవుడు ఇచ్చే దేవుడు కాబట్టి ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇస్తాడు. నాకు మైక్ ఇచ్చాడు, స్పీకర్ ఇచ్చాడు, మిక్సర్ ఇచ్చాడు, చర్చ్ ఇచ్చాడు, చైర్లు ఇచ్చాడు, ఇస్తాడు. నువ్వు ఊహించలేదు. అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. ఇప్పుడు మనము ఏమేమి చూడాలి అనేది చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 45:22. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందురి. దేవుడను నేనే మరి ఏ దేవుడును లేరు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. కొంతమంది అని చెప్పలేదు, ఇంతమందే నన్ను నమ్ముతారని లేదు, ఇంతమందే నా నామాన్ని మహిమపరుస్తారని లేదు. ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నాలుక దేవుడే మహాప్రభు అని చెప్పాల్సిందే. ప్రతి నాలుక, ఒక్క నాలుక కూడా ఆయన లెక్కల అధికారి. మొన్న చెప్పాను కదా, మొన్న ప్రీచ్ చేశాను కదా, పర్ఫెక్ట్ అకౌంటెంట్. హీ విల్ నాట్ మిస్ ఎనీథింగ్. మనం మార్కెట్లో చూస్తే తరాజులో జర ఉంటుంది కదా, ముషిరాబాద్ చేపల మార్కెట్, మోసాలు ఉంటాయి. బాట్లు తప్పు ఉంటుంది. 1 కిలో బాట్ల 200 గ్రామ్ తక్కువ ఉంటుంది. అలాంటి మోసం చేసే దేవుడు కాదు మన దేవుడు. హీఈస్ అన్ పర్ఫెక్ట్ అకౌంటెంట్, లెక్క చూసే అధికారి. చక్కగా లెక్క చూస్తాడంట. అలాంటి దేవుడు అంటున్నాడు, ప్రతి మోకారు వంగాల్సిందే, ప్రతి నాలుక. ఇప్పుడు జరిగేది జరగనివ్వండి, వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి. క్రైస్తవులను బెదిరిస్తున్నారు, క్రైస్తవులని మనం మధ్యలో పోయినాం అనుకోండి, దేవుని ప్రణాళికని మనం ఆపినట్టు. మనం తమాషా చూసి ప్రార్థన చేయాలి, ప్రభువా నీ ప్లాన్స్ జరుగుతున్నాయి అంటే ప్రతి మోకాలు వంగుతాయి, ప్రతి నాలుకలు చెప్తాయి మీరే ప్రభు అని. అయితే ఇవి దానికి సూచన. వీటిని సూచనగా తీసుకుంటున్నాను దేవుని నామంలో. హల్లెలూయా. ఒక ఆమె విశ్వాసి పాస్టర్ దగ్గర వచ్చి పాస్టర్ గారు
మా ఇంట్లో సమస్య అండి, మా భర్త మారుతలేడు, పిల్లలు చాలా సతాయిస్తున్నారు, ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు. తను తన బాధను చెప్పుకుంటుంది పాస్టర్కి. పాస్టర్ గారు చూస్తూ 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 చూస్తూ, మీ ఇంటి వారు రక్షణ పొందుకున్నారమ్మా, మీ పిల్లలు రక్షణ పొందుకున్నారా అనేసరికి ఆ విశ్వాసం అంటుందంట, నేను పిల్లలు రక్షణ పొందుకున్నాము, ఇంటి వారు రక్షణ పొందుకోలేదు. ఇంటి వారు రక్షణ పొందుకోలేదు. రక్షణ అంటే మనకు తెలిసినంత మాటికి బ్యాప్టిజం పొందుకునలేదు. కానీ అసలైన రక్షణ అంటే ఏంటి? యాక్సెప్టింగ్ క్రైస్ట్, దట్స్ ఆల్ వీ నో. ఒక నిజమైన రక్షణ అంటే ఏంటి? ఆ దైవజనుడు ఆ విశ్వాసం ఎందుకు అన్నాడు? ప్రార్థన చేద్దాంలే అమ్మా, మీ భర్త మారతాడని కూడా అనొచ్చు. మీ భర్త రక్షణ పొందుకున్నాడా? మీ పిల్లలు రక్షణ పొందుకున్నాడా? మీ కుటుంబం అంతా రక్షణ పొందుకున్నారా? రక్షణ అంటే రక్షణ మీనింగ్ చెప్పండి. రక్షణ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సేవియర్? సేవింగ్ యూ, కాపాడడం అంటే ఆయన ఏమడుగుతున్నాడంటే, నువ్వు రక్షణ పొందుకుంటే నీకు ప్రార్థన అవసరం లేదు. నువ్వు రక్షణ పొందుకున్నావా, నీకు ప్రార్థన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేసుకో, జరుగుతుంది. ఎందుకు? యూఆర్ ఆల్రెడీ సెక్యూర్డ్. హల్లెలూయా. యూఆర్ ఆల్రెడీ సెక్యూర్డ్. యూఆర్ కవర్డ్ బై హిస్ గ్రేస్, యూఆర్ కవర్డ్ బై హిస్ ఫేవర్, యూఆర్ కవర్డ్ బై హిస్ మర్సీ. ఇవాళ మనం ఒకటి తెలుసుకోవాలి, రక్షించబడ్డ వాళ్ళందరూ దే ఆర్ కవర్డ్. ఆయన రెక్కల కింద మనము భద్రపరుచున్నాము. ఆయన మనల్ని కాపాడుతున్నాడంట. తల్లి కోడి పిల్లల్ని ఎలా రెక్కల కింద కాపాడుకుంటుంది, అలా మన దేవుడు మనల్ని అందరిని రెక్కల కింద కాపాడి ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. విల్ సీ. థ్యాంక్ యూ జీసస్. చూడండి, రాబో ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే ఇప్పుడు తీసుకుంటున్న బ్యాప్టిజం వల్లనే తప్పించబడతాం. ఆమేన్. రోమా పత్రిక 5వ అధ్యాయము, రోమన్స్ చాప్టర్ 5, రోమన్స్ చాప్టర్ 5 verse 6, 8, 9, 10. 6, 8, 9, 10. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. 6th పాయింట్లో మనం ఇంకా, 8th పాయింట్లో మనం ఇంకా, 10th పాయింట్లో మనం ఇంకా, 6th పాయింట్లో మనం ఇంకా ఉన్న చోటు నుండి చదవండి సిస్టర్. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, మనం ఇంకా బలహీనుడమై ఉండగా. 8th పాయింట్లో మనం ఇంకను పాపులమై ఉండగా, మనం ఇంకను పాపులమై ఉండగా. 10th పాయింట్, శత్రులమై ఉండగా. ఇప్పుడు పూర్తిగా చదవండి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఎవరికి? భక్తిహీనుల కొరకు. అయితే 8th verse అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే, చూడండి జాగ్రత్తగా వినాలి ఈ వర్సెస్, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత ఫర్ షూర్
మరింత నిశ్చయముగా ఆయన ద్వారానే ఉగ్రత నుండి రక్షించబడదు. ఆయన ద్వారానే మనం ఉగ్రత నుండి రక్షించబడాలంటే ఆయనే మార్గం, సత్యం, జీవము. వేరే ఏ మార్గాలు లేవు. మనం ఆలోచిస్తున్నామేమో ఈ లోకంలో ఉన్నంత వరకు నేను ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతా. ఎంజాయ్ చేస్తావు, వెళ్ళిపోతావు. ఆ ఉగ్రత నుండి ఎవరు రక్షిస్తారు నిన్ను? ఆ ఉగ్రతల నుండి నువ్వు తప్పించబడాలంటే నీకు యేసు కావాలి. నీకు యేసు కావాలి. ఆయనే మార్గం, సత్యం, జీవం. కాబట్టి నీకు మార్గం చూపించేది ఆయనే. చదవండి సిస్టర్, మళ్ళీ చదవండి. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తగ్గింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. తన ప్రేమను ఎలా వెల్లడిపరుచుతున్నాడు? అరే భయ్, నేనున్నాను రా, నీకు నువ్వు బాధపడకు అంటున్నాడా? నువ్వు నాశనం అయిపోవు, నేనున్నాను రా అని చెప్తున్నాడా? కాదు. ఆయన ప్రాణాన్ని పెట్టేశాడంట. ఇంకేం ఇవ్వాలి నేను అని అడుగుతున్నాడు. ప్రాణమే పెట్టినా కదా, ప్రాణమే పెట్టినా. ఎందుకు? ఉగ్రత నుండి నిన్ను కాపాడాలని, కష్టాల నుండి కాపాడాలని, నువ్వు రక్షించబడాలని నా ప్రాణాన్ని నేను నీకు పెట్టాను. ఇంకేం కావాలి? నువ్వు అది చేస్తలేవు ప్రభువా, నా ప్రార్థన ఆలకిస్తలేవు, ఎన్ని రోజులు నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం కూడా ఉన్నాను ప్రభువా, నువ్వు నా మాటలు వింటలేవు. ఆయన అంటాడు, మాటలు వింటలేనా? నా ప్రాణాన్ని పెట్టినోని నేను, నీ మాటలు నేను విననా? ప్రతిరోజు నీకు నేను చెవిని ఇలా పెట్టాను, చెప్తున్నావా చెప్పు, వింటాను. ఆ పాయింట్ని నోట్ చేయండి. రాబోవు, చదవండి సిస్టర్, రాబోవు ఉగ్రత నుండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా తీర్చబడతామని లేదు. ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడతామని లేదు. తీర్చబడ్డాం ఎప్పుడు? ఆయన సిలువలో మరణించినప్పుడు. ఇప్పుడు కాదు, ఎప్పుడో అయిపోయింది అది. అదే పౌలు అంటున్నారు, ఇంకా చాలా విషయాలు నేను చెప్పాలి మీకు, మీరు తెలుసుకుంటలేరు, మీరు వింటలేరు. మీరు పాలే తాగుతా అంటారు, ఇక బిర్యానీ తినిపిస్తా అంటే పాలు అంటారు. ఎట్లా చెప్పాలి మీకు? ఈ పాటికి మీరు బిర్యానీ తినడం కాదు, బిర్యానీ వండి అందరికి తినిపియాలి, కానీ మీరు తినిపిస్తలేరు. అదే కదా, ఈ పాటికి మీరు బోధకులై ఉండాలి అని అంటారు. ఈ పాటికి మీరు బోధకులై ఉండాలి, కానీ ఒక్కరొచ్చి మీకు ఆ మాటలు తిరిగి బోధిస్తున్నట్టు మీరు పెట్టుకున్నారు. మీరు పెట్టుకున్నారు అలా. మీరు ఎట్లా ఉండాలంటే బిర్యానీ తినడం కాదు, చేయడం. మీరు ఒక మాస్టర్గా ఉండవలసింది, కానీ ఒక మాస్టర్ వచ్చి మరలా మీకు నేర్పిస్తున్నాడు. పుదీనా వేయాలా, కొత్తిమీర వేయాలా, మసాలాలు కలపాలా అని. ముందుగా నేను చెప్పలేదా? ముందుగా నేను చేయలేదా? చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందుకున్నాము. పొందబడతాం కాదు, అన్నీ అయిపోయింది ఎప్పుడో. మనం నడిచే మార్గాలని మనం సరి చేసుకోవాలి అంతే. అది తప్ప ఏం చేయాల్సిన అక్కర్లేదు. ఆయన ఏమంటున్నాడంటే, చపాతీ, పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ అన్నీ చేసి పెట్టేశాను, మీరు కూర్చొని గట్టిగా తినండి చాలు అని మన భాషలో నేను చెప్తున్నాను. మిమ్మల్ని పరిశుద్ధంగా మార్చాడు, నీతిమంతులుగా మార్చేశాడు. మీరు చేయాల్సిన పని మీరు చేయాలంతే. He has done his work. Now you need to do it. అది నోట్ చేసుకోండి. ఇప్పుడు రాబో ఉగ్రత నుండి, ప్రెసెంట్ రాబో అంటే
భూదిగంత వాసులారా నా వైపు చూచి, చదవండి సిస్టర్. భూదిగంత వాసులారా నా వైపు చూచి, రోమన్స్ కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. ఒక్కసారి రోమన్స్ 5:6 నుంచి చదవండి సిస్టర్. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తగ్గింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. చాలు సిస్టర్. అపోస్తుల కార్యము 4:11-12, 11 and 12. Acts chapter 4 verse 11 and 12. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. రక్షణ కలుగదు. ఈ నామముననే నువ్వు ఉగ్రత నుండి తప్పించబడాలంటే ఏ నామములో నీకు రక్షణ ఉంది? చదవండి సిస్టర్. మరి ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము చూడండి, మనం ఎక్కడున్నాము? ఆకాశం క్రింద ఉన్నాము. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున చూడండి, ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన, చదవండి, మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. మరి ఏ నామమున రక్షణ అంటే మనుషుల క్రింద, ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడింది ఏంది? వాళ్ళ నామంలో రక్షణ లేదంట. ఎవరి నామములో? ఆకాశము క్రింద ఎవరున్నారు? ఎవరి నామాలు ఉన్నాయి? అన్య దేవతల నామంలో మనకు రక్షణ లేదు. టు బి ఫ్రాంక్, క్లియర్, there is no salvation in idol's name. There is salvation in Jesus. He is your salvation. He is your salvation. ఇవాళ మీకు తప్ప అనిపిస్తుందేమో. టుమారో యూ విల్ అండర్స్టాండ్. ఆయన నామంలో రక్షణ. చదవండి. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఏ మనుషులైతే తృణీకరింపబడతారో లాస్ట్కి వాళ్ళే మూలకు రాయిలు అవుతారు. చదవండి. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామములనే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఏ నామమున రక్షణ మనము పొందలేము. మనం అనుకుంటాం చనిపోయిన తర్వాత ఏముందిలే పరలోకం వెళ్తాం. ఎలా వెళ్తారు? ఎవరి నామంలో రక్షణ ఉంది? వేరే నామంలో రక్షణ నమ్మి మీరు వెళ్ళగలరు, నరకంలో ఎండ్ అవుతారు. యేసు క్రీస్తు నామములోనే మీకు రక్షణ. ఆ నామము నమ్మే వారికే పరలోకంలో చోటుంది. ఇది మాత్రము గ్యారంటీగా చెప్తున్నాను. ఇఫ్ యు వాంట్ టు ఎండ్ అప్ ఇన్ హెవెన్, then you need to accept Jesus as your personal savior, and he is your savior.
ఆయన మీ సొంత రక్షకుడు. రక్షకుడు రక్షకుడు వేరే ఏ రక్షణ పర్మనెంట్ కాదు మీ జీవితంలో. యేసయ్య రక్షణ మాత్రమే పర్మనెంట్. నేను గట్టిగా అరుస్తూ చెప్తున్నాను, ఆయనే పర్మనెంట్ రక్షకుడు. ఆయన నామంలోనే రక్షణ ఉంది, వేరే నామంలో రక్షణ లేదు. ఈరోజు ఇంత మొత్తుకున్నా వినకపోతే రేపు దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. నా కుమారుడు మొత్తుకొని చెప్పాడు, నా నామంలో రక్షణ అన్నాడే, నువ్వు ఎందుకు వినలేదు? ఇప్పుడు వినలేదు కాబట్టి నువ్వు నరకానికే వెళ్ళాలి, తప్పదు అంటాడు. కాబట్టి లోకంలో ఉన్నప్పుడే నిజమేందో తెలుసుకొని దేవుని వెంబడిస్తే వీఆర్ ఆల్రెడీ సెక్యూర్డ్. హల్లెలూయా. లేచి నిలబడదాం. లెట్స్ స్టాండ్ అప్. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అవును ప్రభువా, మీ నామంలో మాత్రమే రక్షణ. There is salvation only in your name, and I'm believing, Father God, and those who are under my voice, ఎవరైతే నా స్వరాన్ని వినగలుగుతున్నారో, మరలా చెప్తున్నాను, ఆయన నామంలోనే మనకు ఆయనే అంగీకరిస్తున్నవారు, యేసే దేవుడు, ఆయన నామంలోనే రక్షణ ఉందని అంగీకరిస్తున్నవారు ఇంకా ఎప్పుడు ముందు నేను అంగీకరించలేదు, నేను